సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలాగో ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ లోక్సభ రెండు ఉన్నాయి అయితే ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేగా ఎంపీగా టికెట్ తెచ్చుకునే వాళ్ళలో ఎక్కువ మంది ఏదో ఒక నేరంలో ఆర్థిక నేరాల్లో కావచ్చు చంపి రేపులిటు ఏదో ఒక నేరాల్లో వెళ్ళుంటారు ఒక చిన్న విషయము కనీసం ఒక పాస్పోర్ట్ వాటి కోసమే ఇన్ని ఎంక్వైరీలు చేస్తారు ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలంటే ఇన్ని ఎంక్వైరీ చేస్తారు సార్ ఇప్పుడు దీనికి అవసరం లేదా ప్రజాప్రతినిధులకి అవసరం లేదా ఇది డెమోక్రటిక్ కంట్రీ ఇది రాజ్యాంగబద్ధంగా మనకు ఈ హక్కు కల్పించబడ్డది అందులో ఈ రాజ్యాంగంలోనే మీరు అన్నది 100% వాస్తవం నేను దానికి ఒక అడ్వకేట్గా నేను బీజేపీ నాయకునిగా కూడా నేను ఏకీభవిస్తాను కానీ విషయం ఏంటంటే ఆ డెమోక్రటిక్ సిస్టంలో దాన్ని సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది సార్ ప్రజాప్రతినిధులకు చదువు అవసరం లేదా కనీసం ఒక చిన్న బంట్రొద్దు కూడా ఇంటరో డిగ్రీయో ఉండాలి ఇక్కడ ఆల్ రాని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు కదా మీకు వచ్చిన ఆలోచన ఇవాళ దేశం మొత్తం అందరు ఇంటెలెక్చువల్స్కి వచ్చింది ఇంటెలెక్చువల్స్ పార్టీ పెడితే కనీసం డిపాజిట్ కూడా వస్తలేవు కనీసం ఆయన పోటీ చేస్తే కూడా డిపాజిట్ వస్తలేదు అంబేద్కర్ సాక్షాత్తు రాజ్యాంగాన్ని రచించిన రచనా సంఘం అధ్యక్షుడు ఆయననే సాక్షాత్తు ఎలక్షన్లో ఓడిపోయిందమ్మా అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భం ఇక గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం మన భారతదేశంలో ఏంటంటే రాజకీయ వ్యాపారం నడుస్తుంది ఇవాళ ఆ వ్యాపారాన్ని సమూలంగా కూకటి వేళ్ళతో పీకాలంటే ఇంకా సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది మీరు అడిగిన 2 ప్రశ్నలు అడిగిన నన్ను ఒకటి ఏంటంటే ఎవరన్నా లీడర్ అనేటైనా ఉంటే ఆయన మీద కేసులు ఉంటే కూడా ఇట్లా అని చెప్పి ఆయనకు టికెట్స్ ఇస్తున్నారు ఇట్లా అని చెప్పి అని అంటున్నారు 100% కన్విక్షన్ కనుక అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని ఛాలెంజ్ చేస్తే కొట్టిస్తారు సార్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు అది రాదు కదా అధికార బలంతో రానికుండా చేస్తాడు కదా కేసు నెత్తి మీదకి చిన్న వాళ్ళని అరెస్ట్ చేస్తారు అనేది కాదమ్మా మన చట్టమే అట్లా కాలబడ్డది ఎవరికి శిక్ష పడుతుంది చెప్పు మీరు అడ్వకేట్ సార్ అడ్వకేట్ నేనే అంటున్నాను నేను కాబట్టి ఇంకోడు కాకపోతే ఇంకోడు వాదిస్తాడు మన భారతదేశంలో కన్విక్షన్ రేషియో ఎక్కడున్నది క్రైము అనేది ఇప్పుడు భారతదేశంలో ప్రధానమైన 2 వ్యాపారాలు ఒక వ్యాపారం క్రైము ఇంకో వ్యాపారం రాజకీయం అంటే అడ్వకేట్ అని చెప్పి నేనేదో అనేది కాదు నేను కాబట్టి ఇంకోటి ఎత్తాడు కేసు అలా చట్టంలో ఉన్న లొసుకులు అట్లాంటిది సాక్షాత్తు జడ్జే వచ్చి నీవు మర్డర్ చేసి ఇప్పుడు నువ్వు నేను కలిసిపోయి ఓ మర్డర్ చేస్తా అంటే జడ్జి పోయి ఆయన పోతా అంటే అంది వేలో చూస్తా అంటే లైవ్లో చూసినా కూడా ఆయన బోనెక్కి సాక్ష్యం చెప్పాలి ఆయన శిక్ష కన్విక్షన్ రాయడానికి లేదు నేనే చూసినా అని చెప్పడానికి లేదు ఆయన ఛార్జ్షీట్లో ఆయన పేరు కూడా ఇంక్లూడ్ చేయాలి ఆయన వచ్చి ఆయన బోన్కి వచ్చి పోయి సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి ఆయన సాక్ష్యం చెప్పినా కూడా చెల్లదు అంటే ఇక్కడ ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మొత్తం చదివితే అయ్యేది దొంగనే కావాలి భారతదేశంలో ఇవాళ నువ్వు అన్నావు ఇవాళ చదువు అక్కర్లేనోడు అంటే లెజిస్లేటివ్ ఆర్గాన్ ఏదైతే జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ ఆర్గాన్ 3 ఆర్గాన్స్ మీదే మన ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ రూల్ అవుతూ ఉంటుంది ఈ లెజిస్లేటివ్ ఆర్గాన్ అనేది ఏంటంటే చట్టాలు చేసేది వాళ్ళు చేసిన చట్టాలను ఐఏఎస్లు ఐపీఎస్లు అంత ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు ఐఏఎస్లు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి జడ్జెస్ ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళు చదువుకొని వస్తారు వీళ్ళకి చదువు అవసరం లేదు ఇది మీరు అడిగిన ప్రశ్న అబ్జల్యూట్ రైట్ అమ్మ కానీ వీనికి ఏ చదువు అవసరం లేదు కానీ వానికి డబ్బులు ఉంటే చాలు పోటీ చేయొచ్చు ఇదంతా పోటీ చేస్తే జనమేమైనా సొక్కం ఉన్నారా ఓటర్ ఏమన్నా సొక్కం ఉన్నాడా అంటే సాక్షాత్తు పరమశివుడు వచ్చినా కూడా అల్లా వచ్చినా కూడా జీసస్ పోటీ చేసినా కూడా అంటే మనది సెక్యులర్ కంట్రీ కాబట్టి 3 తీసుకుందాం ఇంకా అందరినీ కూడా గురునానక్ కానీ ఇంకెవరినన్నా దేవుళ్ళని తీసుకున్నా కూడా సాక్షాత్తు వాళ్ళు మళ్ళా పుట్టి పోటీ చేసినా నాకు ఓటుకి ఏమిస్తామని అడిగే సంస్కృతిలో ఇలా దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నది ఇందటి ఇంకా తెలంగాణ ఏపీ మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఘోరం ఎందుకంటే నీ గుడికి వచ్చినా కదా నీకు వస్తే నీకు 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తాను డౌట్ ఇప్పుడు కడప నుంచి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు అది వాళ్ళ చెల్లె ఆయన మీద ఎలిగేషన్ వేస్తుంది ఏంటి అంటే వాళ్ళ బాబాయిని చంపిన విషయంలో ఎలిగేషన్ వేస్తుంది జగన్మోహన్ రెడ్డి చెల్లె అతనికి ఎలా టికెట్ ఇచ్చావని నిన్న మొన్న దాకా కూడా ఆయన జైల్లోనే ఉండొచ్చాడు అటువంటి వాడికి టికెట్ ఎలా ఇస్తారు అంటే అమ్మ జైలుకు పోవడము అభియోగం అలిగేషన్ ఆయన యూటీ అంటారు అండర్ ట్రయల్ అంటే కన్విక్షన్ అయితేనే ఆయన నేరస్తుని కింద పరిగణించబడుతుంది
ఆయన మీద ఉన్నటువంటి కాంప్లైంట్ మీద బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద ఆయనను అరెస్ట్ చేసిండ్రు, పోయినరు. ఇన్వెస్టిగేషన్ అయిపోయాక ఛార్జ్షీట్ పడ్డాక ఆయనకు బెయిల్ ఇచ్చిండ్రు. బెయిల్ ఇచ్చినంత మాత్రాన కేసులకు వెళ్ళి అయిపోయినట్టు కాదు. అప్పటి వరకు ఆయన ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడున్నా ఉండొచ్చు. ఇంకా మన భారత రాజ్యాంగం ఏం హక్కు కల్పించబడ్డదంటే ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఏంటంటే ఎక్కడి వరకు పోయిందంటే జైలు నుండి కూడా పోటీ చేయొచ్చు. చేసిన వాళ్ళు గతంలో ఉన్నారు, మనకు చాలా సినిమాలలో కూడా వచ్చింది. సినిమాలు ఉన్నాయి సార్ రియల్ లైఫ్లోనైతే నాకు ఐ డోంట్ నో దట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, సారీ టు సే దట్. ఓకే, అంటే ఆ స్వేచ్ఛ కూడా ఉంది ఆయన. అంటే ఇలాంటి సందర్భాలను అది మనం ఒక ఎపిసోడ్గా మాట్లాడుకోవాలంటేమా చాలా లెంతీ టాపిక్. బట్ ఏంటంటే మీరు అడిగిన కవిత బెయిల్కి వెళ్ళి మనం ఎక్కడికో పోయినాం. కవిత చేసిన 100% క్రైమ్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సిగ్గుచేటు, 10 సెల్ ఫోన్లు డ్యామేజ్ చేసింది. తర్వాత ఈడీను సిబిఐ నోటీసెస్ ఇచ్చిండ్రు. ఆమె ఆడ మనిషి అని చెప్పి రెస్పెక్ట్ చేసిండ్రు, హానర్ చేసిండ్రు. నా ఇంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పింది. తర్వాత అక్కడికి వెళ్ళి నేను రావాల్సిన అవసరం లేదు, నేను ఎలక్షన్ బిజీ అని చెప్పి ఇగ్నోర్గా ఆన్సర్ చేసింది. ఇవన్నీ కూడా చూసుకుంటే ఆమె ఇన్వెస్టిగేషన్కు సహకరించేది అది లేదు. తర్వాత ఇది ఏంటంటే పొలిటికల్ డ్రామా అనేది అంటున్నారు. ఇది పొలిటికల్ డ్రామా కాదు. అందరు ఇంటెలెక్చువల్స్ కూడా దీనిపైన పూర్తిగా ఓపెన్. ఇప్పుడు ఎందుకంటే అన్నీ కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది. మనము కోర్టులో ఏమేమి ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, జడ్జి గారు ఏం చెప్తున్నారు, ఏమి విన్నారు, ఏం ఆర్డర్ ఇచ్చిండ్రు అనేది కూడా మనకు ఓపెన్గా మనం లైవ్ స్ట్రీమింగ్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి కోర్టుది కూడా మనకు రికార్డ్ దొరుకుతుంది. ఆర్టీ యాక్ట్ కింద కూడా అడిగితే కూడా 2005లో మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే వచ్చిందో దాని ద్వారా కూడా మనం ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. క్లారిటీగా ఉంటుంది. ఈడీ వెనుక మోడ్ ఉంటుంది, మోడ్ వెనుక ఈడీ ఉంటుంది అనుకుంటే ఇక్కడ చేసిన కేసీఆర్ అవినీతిలు చేసినట్టు కనుక ఉంటే ఒకనాడు కారుకు లోన్ కట్టలేని కేసీఆర్ ఇలా లక్షల కోట్లకు అధిపతి అయిండు. తర్వాత ఏనాడు కూడా సెక్రటరేట్కు వచ్చింది లేదు. కొత్త సెక్రటరేట్ అని చెప్పి ప్రజాధనం అంతా దుర్వినియోగం చేసిండ్రు. దాని మీద మీలాంటి మీడియా ఏదైతే సోదరి మనలు దృష్టి పెట్టాలి, నిజాన్ని నిర్భయంగా జనాల లోపలికి తీసుకురావాలి. అది కూడా జరిగింది సార్. జస్ట్ మాట్లాడితేనే ఏం మాట్లాడుతున్నావు, బేకార్ మాటలు చూసుకో అనాల్సిండు. అవును, ఆయన నియంత రాజు. అక్కడ ఒక రాహుల్ అని దొరుకుతాడు, మీ మీడియా మిత్రుడు. ఓ రాహుల్ అని కూసునుడు, ఇష్టం ఉన్నట్టుండు, ఓ తాగుబోతు ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం అంటే వేరే రాష్ట్రాలకు వేరే దేశాలలో పోతే నౌకర్యలేని పరిస్థితి. తాగుబోతు నా కొడుకులని చేసిండ్రా వీడు అనే దాని మీద అట్లా గలీజ్ అయిపోయింది. ఎందుకంటే విద్యార్థులు ఉద్యమం చేసిండ్రు. ఇవాళ ఒక్కని కూడా వాళ్ళకు ఉపాధి లేదు, ఉద్యోగం లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం సర్వనాశనం చేసి ఉచితాలని వేరే కంట్రీస్కు మనకు పోల్చుకుంటామా, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ రెండు కనుక ఇచ్చి ఉండి ఏదైనా చేసినా నష్టం లేదు. కానీ ఇలా విద్యా వ్యాపారం అయిపోయింది, వైద్యం కూడా వ్యాపారం అయింది. ఈ రెండు వ్యాపారాల మీద లిక్కర్ వ్యాపారం. 2 తెలుగు రాష్ట్రాలల్లో లిక్కర్ అనేది ప్రధాన వ్యాపారం. ఇలా ఆడపడుచులు 25 ఏళ్ళు 35 ఏళ్ళ మధ్యలో విధవరాళ్ళు అవుతున్నారు. ఎందుకంటే భర్తలు దాకా ఇవాళ ఇవన్నీ పోతే ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ సంస్కృతి అంటే పాశ్చాత్య నాగరికత మనకు కూడా వచ్చింది. నగరాలలోకి వెళ్ళిపోతే గ్రామాలలో కూడా వచ్చింది. ఇప్పుడు ఆడవారు కూడా మంద అవుతున్నారు. అది లీగలైజ్ చేసిండు కేసీఆర్. ఆ ఘనత ఒక్కటి మాత్రం ఆయన సాధించిండమ్మ. అందుకనే తెలంగాణ ప్రజలందరూ గోసగొట్టి, అంటే మనం తెలంగాణ యాసలో మాట్లాడుకుంటే గోసగొట్టి ఆయన బిడ్డ లిక్కర్ కేసులనే జైలు పోయింది. దేవుడు అనేటోడు ఉంటే ఇలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి.